కిందనే టీమ్ లీడర్ ఆమె. దేంట్లో ఆ, చేస్తుందండి పని? రియల్ పేజ్ ఆఫీసు ఓకే. హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది. అంటే మీ అల్లుడు గాని, బిడ్డ గాని ఎప్పుడన్నా అట్లా గొడవలు అట్లా పడడం గొడవ అట్లాంటివి పెట్టుకోరు 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 ఆ! పెట్టుకోరు అమ్మో. మరెందుకు ఇట్లాంటి నిర్ణయం అది తీసుకున్నారు? తెలియదమ్మ, నాకు అసలే తెలియదు. ఆమెకు ఆలోచన వస్తుందని కూడా పట్టం చెరువు పోయి తీసుకొచ్చింది ఆ పిల్లను. ఆ! పట్టం చెరువు పోయి తీసుకొని వచ్చి తల్లి మాత్రం ఇటు ఆఫీస్లో పని ఉంది, ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ ఇటు తల్లికి చెప్పి వెళ్ళినట్టు తెలుస్తుంది. తల్లి ఒక ఆఫీస్ క్యాబ్లోనే రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది. కానీ ఇటు తన పర్సనల్ కార్లో వెళ్తే ఒక 2000 డబ్బులు వేస్ట్ అవుతాయి, ఎందుకమ్మా అవసరమా అన్న క్వశ్చన్ కూడా ఇటు తల్లి అడిగింది. సో మొత్తం మీద ఎటువంటి ఇబ్బందులు లేవు, మాకు అంతా బాగానే ఉంది అని ఇటు తల్లి కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ పదే పదే విజయారెడ్డి ఇష్యూని ఎందుకు టేకప్ చేస్తుంది, ఎందుకు మీకు దానికి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, ఎందుకు క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తుంది ఎప్పటికప్పుడు? ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలని షేక్ చేసింది ఈ ఇష్యూ, ఈ ఇన్సిడెంట్. అలాంటి ఇన్సిడెంట్లో నిజాలు బయటికి రావాలి ఖచ్చితంగా. తన పిల్లలతో పాటు తను చనిపోవడానికి ముఖ్య కారకులు ఎవరైతే ఉన్నారో, ఇటు ఫ్యామిలీ కావచ్చు, మూడో వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ పర్సన్ అయినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి అన్న ఉద్దేశంతోనే ఆర్టీవీ మీకు ఈ కథనాలను ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో విజయారెడ్డికి న్యాయం జరగాలి, ఇదే ఆర్టీవీ ప్రయత్నం, ఇదే మనందరి ప్రయత్నం అని కూడా నేను చెప్తున్నాను. సో మొత్తం మీద ఇటు తల్లి కానీ ఇటు భర్త కానీ ఎక్కడ తనకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించాలి, ఖచ్చితంగా తొందరగా దీన్ని ఇంట్రాగేట్ చేయాలి, ఈ ఇష్యూని, ఈ కేసుని అన్న విధంగా ఎవరూ మాట్లాడట్లేదు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉన్నారు, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ కానీ, లేటెస్ట్గా వచ్చిన ఎవిడెన్సెస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఎస్ కళ్యాణ్, మరి ఇప్పటి వరకు అయితే వాళ్ళు విజయారెడ్డి ఇంటికి వెళ్లి తనిఖీలు చేసి అక్కడ పాస్ బుక్లు, చెక్ బుక్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే ఆర్థిక పరమైన ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అని ఇప్పటి వరకు అందరికీ అనుమానాలు వచ్చినప్పటికీ కూడా పోలీసులు కూడా అదే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం చేసి ఆ విధంగా కూడా వాళ్ళు ఇప్పుడైతే వాళ్ళైతే మొత్తం కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అదే కోణంలో మరి విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా ఫోరెన్సిక్ డేటాను కూడా వాళ్ళైతే సేకరించడం జరిగింది. మరి ఆ చివరి కాల్ ఎవరితో మాట్లాడింది అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది. ఆ చివరి కాల్ ఎవరితో మాట్లాడింది అనే కోణంలో కూడా వాళ్ళైతే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా 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 ఆలస్యం అవుతూనే ఉంది. కానీ ఈ రోజు కానీ ఇంకొక 2 రోజుల్లో కానీ ఖచ్చితంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ తను కొత్తగా కట్టిన ఇల్లు ఒకటి ఉంది. నిన్న మనం అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది ఆర్టీవీ. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ ఆర్టీవీ ఎందుకు వెళ్తుంది అని అంటే కూడా అక్కడ 2 పిల్లలు ఇంటర్ చదువుతున్న పిల్లలు కూడా అంతగా వాళ్ళు ప్రేరేపణ అవ్వడానికి గల కారణం ఏంటి, ఇంకెవరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలంటే ఏంటి, అసలు ఏం జరిగిందనే కోణంలో బయట పెట్టడానికే నిన్న కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఆర్టీవీ. అయితే అక్కడ కూడా తను కొత్తగా కడుతున్న ఇంటి దగ్గర కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు కూడా మనం వినిపించాము అందరికీ. ఎందుకంటే అనుక్షణం తల్లి తనతో ఉంటాది కాబట్టి, తనకు తల్లితో చెప్పుకోకుండా ఏ విషయం ఉండదు కాబట్టి అని చెప్పేసి కూడా చెప్పారు. తన తల్లిని కూడా కొంచెం పోలీసులు విచారిస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పినప్పటికీ ఒక పక్క మాత్రము ఇటు తల్లి ఏమంటుంది, నాకు చెప్పలేదని చెప్తున్నప్పటికీ కూడా మీడియా ఛానల్స్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి తల్లి ఆమె ఆవేదన ఆమె వ్యక్తం చేస్తుంది. ఇటు విజయారెడ్డి అన్న చిరంజీవి మాకు చెప్పలేదు, చెప్పినుంటే మేము కాపాడుకునే వాళ్ళము అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కొత్త ఇంటికి సంబంధించి చిరంజీవి రెడ్డితో సంజీవ రెడ్డి అనే ఒక పార్ట్నర్ కూడా, వాళ్ళ దూరపు బంధువు కూడా ఇద్దరు కలిసి ఆ ఇల్లును నిర్మించినప్పటికీ కూడా సంజీవ రెడ్డి చెప్పుకొచ్చిన మాట ఒకటే, ఆ ఇల్లు మాత్రము మరి ఇక్కడ విజయారెడ్డి పేరు పైనే ఉంది. వాళ్ళకి ఏమో తెలియదు కానీ ఒక 6 నెలల నుంచి కొంచెము నాకెక్కడో తేడా అనిపించింది. అందుకే నేను 3 నెలల క్రితము ఆ ఇంటిని కూడా నేను డివైడ్ చేసుకోవడం జరిగింది. ఆ ఇంటిని డివైడ్ చేసుకున్నప్పుడు కూడా నేను ఎక్స్ట్రా కొంచెం డబ్బులు చెల్లించాల్సి వచ్చినప్పుడు నేను విజయారెడ్డికే చెల్లించాను. విజయారెడ్డి వచ్చి సంతకాలు పెట్టారు, ఎందుకంటే విజయారెడ్డి పేరు మీదే ఉంది అని కూడా చెప్పుకొచ్చారు.
ఇక్కడ తన ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న చెంగిచెర్ల ఇంటి దగ్గర చూసుకున్నట్లయితే గనక లేదు, తనదే ఈ ఇల్లు ఆ ఇల్లు కూడా రెండు ఆమెయే. ఎందుకంటే ఆమెకు 1,00,000కు పైగా శాలరీ వస్తుంది దుబాయ్ నుంచి. వాళ్ళ హస్బెండ్ కూడా తను డబ్బులు పంపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు, ఆమె ఆస్తులని వాళ్ళు అన్నారు. మరి ఈ తగాదాలు ఏమన్నా నడుస్తున్నాయా వాళ్ళ కోణంలో అనే విధంగా కూడా మరి పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఆరా తీసినప్పటికీ కూడా ఆలస్యం కాకుండా ఇప్పుడైతే కొంచెము వాళ్ళ కేసును ఛేదించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఫ్యామిలీలో ఇటు భర్త సైడ్ కానీ ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ సైడ్ కానీ రెండు సైడ్స్ కూడా ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఇటు ఆర్టీవీకి ఎంతోమంది వ్యూవర్స్ కాల్ చేశారు, ఇప్పటిదాకా కాల్ చేసి మాట్లాడారు. చాలా క్లియర్గా అడుగుతున్నారు, ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, పోలీసులు ఎందుకు దర్యాప్తు ఫాస్ట్ చేయట్లేదు, ఎందుకు ఫోన్లో ఉన్న సీక్రెట్లు ఇమీడియట్గా వాటిని బయట పెట్టట్లేదు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. సరైన క్వశ్చన్స్ ఇవన్నీ, కరెక్ట్ రైట్ఫుల్ డౌట్సే అని నేను చెప్తున్నాను. సో విజయారెడ్డి ఇష్యూలో ఇటు తనని తన పిల్లల్ని ఎఫెక్ట్ చేసే రీజన్ ఏదో ఉంది, ఖచ్చితంగా అలాంటి ఒక రీజన్ ఉంది కాబట్టే ఇటు తనతో పాటు తన పిల్లలు కూడా ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆ రీజన్ ఏంటి, ఆ రీజన్ని ఫ్యామిలీ దాచిపెడుతుందా, కావాలనే దాచిపెడుతుందా, ఎందుకు దాని గురించి ఎవరు మాట్లాడలేదు. చనిపోయిన 3 రోజులకే ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. చనిపోయిన ఇన్ని రోజులైనా కూడా ఇటు భర్త ఫ్యామిలీ కానీ భర్త కానీ అసలు ఎవరు దీనికి మెయిన్ రీజన్ ఎవరు, వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని ఇమీడియట్గా నా పిల్లల్ని నాకు దూరం చేశాడు, వాడు ఎవడైనా వాడిని ఇమీడియట్గా పట్టుకొని శిక్షించాలి అన్న మాటలు ఎక్కడ మాట్లాడలేదు. విజయారెడ్డి ఒక స్ట్రాంగ్ మైండ్ ఉన్న పర్సన్, అలాంటి పని చేస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటున్నాడు తప్పించి ఇన్సిడెంట్ జరిగింది ఆల్రెడీ, ఇన్సిడెంట్ గురించి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అన్న యాంగిల్లో ఏమాత్రం ఆలోచించట్లేదు. అంటే ఆల్రెడీ రీజన్ తెలుసా ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అలాగే ఇటు తన ఫ్యామిలీ మెంబర్స్కి, అంటే తన అత్త మామ వీళ్ళకి కానీ ఆల్రెడీ రీజన్ తెలుసా, ఎందుకు రియాక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, ఆర్టీవీ కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అదే క్వశ్చన్ చేశారు. సో మొత్తం మీద ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది, తనని తన ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుంది. తన ఫ్యామిలీ అంటే ఇక్కడ ఇటు అన్న తల్లి భర్త వీళ్ళని కన్సిడర్ చేయలేదు. లాస్ట్ మినిట్లో అసలు భర్తకి ఫోనే చేయలేదు, అట్లీస్ట్ భర్తకి ఏదైనా చెప్పాలని కూడా అనిపించలేదు. అలాంటి రీజన్స్ ఏమై ఉంటాయి, ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ వల్ల తను ఒకవేళ పోయినా కూడా తన పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది అది ఖచ్చితంగా అన్న ఉద్దేశం ఉంది కాబట్టి పిల్లల్ని కూడా తనతో పాటు ఇలాంటి ఒక ఇన్సిడెంట్లో పాల్గొనేలా చేసినట్టు అర్థమవుతుంది. సో మొత్తం మీద ఒక్కసారి మనం అనలైజ్ చేస్తే కనుక ఇటు పోలీసులు అయితే సెల్ ఫోన్ వీటన్నిటి ట్రేస్ చేసేసారు ఆల్రెడీ. లాస్ట్ కమ్యూనికేషన్స్ ఎవరెవరితో జరిగాయి, ఎలాంటి లొకేషన్స్లో విజయారెడ్డి ఉంది, దీనికి సంబంధించిన డేటా అంతా ఆల్రెడీ వచ్చేసింది. ల్యాప్టాప్లో కొంత యాక్సెస్ మాత్రం మిగిలిపోయింది. ఇంకో పక్కన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మనం చూస్తే బ్యాంకులో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతున్నాయి, 6 months నుంచి కావచ్చు, 1 year నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఇటు అన్నకి అలాగే ఇటు తనకి అలా తన భర్తకి, ఇది కాకుండా మూడో వ్యక్తికి ఎవరికైనా జరిగాయా మనకు తెలుసు, మనందరికీ తెలుసు. ఇటు సెల్ ఫోన్ నుంచి ఈజీగా ట్రేస్ చేయొచ్చు ఎలాంటి డేటా ఉన్నా. ఒకవేళ డేటా అక్కడ లేకపోయినా దాన్ని వైప్ చేసినా డిలీట్ చేసినా కూడా లోకల్గా సెల్ ఫోన్ టవర్స్తోని ఆమె ఎక్కడెక్కడ ట్రావెల్ చేసింది లాస్ట్ ఫ్యూ డేస్లో కావచ్చు, లాస్ట్ ఫ్యూ మంత్స్లో కావచ్చు, ఎక్కడికి ట్రావెల్ చేసింది, ఇటు ఆఫీస్కి అలాగే బోడుప్పల్లో ఉన్న తన ఇంటికి కాకుండా ఎలాంటి లొకేషన్స్కి వెళ్ళిందన్న ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో మొత్తం మీద ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వారం రోజులు దాటింది, ఆ మూడో వ్యక్తికి ఈ విషయాలన్నీ గమనిస్తూనే ఉన్నాడు. మరి ఆ మూడో వ్యక్తి ఇవన్నీ చూసి నిజాన్ని ఒప్పుకొని బయటకు వస్తాడా, లేకపోతే తన పేరు వచ్చేదాకా వెయిట్ చేస్తాడా, వెయిట్ చేసి ఇటు పోలీసులు ఆ విషయాలన్నీ బయట పెట్టిన తర్వాతనే ఇటు ఆ మూడో వ్యక్తి గురించి మనకు తెలిసే అవకాశం ఉందా, ఆ నాలుగో వ్యక్తి అనాలా మూడో వ్యక్తి అనాలా. ఇన్సిడెంట్లో ఆల్రెడీ 3 ఈ ఇన్సిడెంట్లో పోయారు కాబట్టి నాలుగో వ్యక్తి అంటున్నాను. సో నాలుగో వ్యక్తి ఖచ్చితంగా ఉన్నాడు, ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంది. ఇటు తన ఫ్యామిలీ మెంబర్సు ఇటు తన తల్లిగారి సైడు ఇద్దరు సైడు కూడా ఎవ్వరు క్వశ్చన్ చేయట్లేదు. మనం గమనిస్తే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఎవ్వరు క్వశ్చన్ చేయట్లేదు. లాస్ట్ 2 రోజులు జనవరి 29, 30